హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ట్యూరింగ్ మిషన్ కి సంబంధించిన ఇంట్రడక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ట్యూరింగ్ మిషన్ మీన్స్ దిస్ ఈజ్ ఎ ఫైనైట్ ఆటోమేషన్. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా థియరీ ఆఫ్ కాంపిటీషన్లో మనం ఒక సర్క్యులర్ డయాగ్రామ్ వేసుకున్నాం. సో ఇది ఫైనైట్ ఆటోమేటాకి సంబంధించిన వన్ టైప్ ఆఫ్ సొల్యూషన్. దెన్ వీ కెన్ పెర్ఫామ్, ఇక్కడ ట్యూరింగ్ మిషన్ సంబంధించి మనం రీడ్ పెర్ఫార్మెన్స్ చేస్తాం, రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం అండ్ సింబల్స్తో ఎరేజ్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూరింగ్ మిషన్కి ఒక టేప్ అనేది తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ట్యూరింగ్ మిషన్స్. ఈ టేప్ యూజ్ చేసే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. దట్ ఈస్ ద రీడ్, రైట్, అక్కడ సింబల్ యాక్సెసింగ్ కానీ ఏదైనా కూడా బై యూజింగ్ టేప్తోనే మనం పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టేప్నే మనం ఏం చేస్తాము అంటే డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. ఈచ్ పార్ట్కి మనకు అక్కడ ఒక సింబల్ అనేది కంటైన్ చేస్తాం. సింబల్ ఈజ్ నథింగ్ బట్ సమ్టైమ్స్ మనం 0, 1 తీసుకుంటాం, సమ్టైమ్స్ A, B తీసుకుంటాం. దీస్ ఆర్ ఇన్పుట్ సింబల్స్. సో ఇక్కడ దిస్ ఈజ్ ద ట్యూరింగ్ మిషన్. ఈ ట్యూరింగ్ మిషన్ని మనం సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఈ పాయింట్లో మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఈ సింబల్ ఏదైతే ఉందో దీన్ని బ్లాంక్ సింబల్ అంటారు. అంటే వన్స్ మనకి స్ట్రింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్ఫైనైట్ అనేది కంటిన్యూ చేయడం కోసం మనం అక్కడ ఒక బ్లాంక్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద స్ట్రింగ్ వాల్యూస్ ఏ బి బి ఏ అని చెప్పి. సో టేప్ అనేది ఎప్పుడైతే మనం ఒక చోట టార్గెట్ చేసామో అక్కడి నుంచి వీఆర్ మూవింగ్ టు ది లెఫ్ట్ అండ్ వీఆర్ మూవింగ్ టు ది రైట్. ఎనీ సైడ్ మనం లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవ్వచ్చు. సో వన్స్ మూవ్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే స్ట్రింగ్ని యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రీడ్ మీన్స్ వీఆర్ ఓన్లీ రీడింగ్ ద లెఫ్ట్ సైడ్ ఆర్ వీఆర్ ఓన్లీ రీడింగ్ ద రైట్ సైడ్. రైటింగ్ మీన్స్ వీఆర్ యాడింగ్ సమ్ స్ట్రింగ్ వాల్యూస్. సో అవి మనకి ఎగ్జాంపుల్లో మనకి అది క్లియర్గా మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జాంపుల్ వరకు వెళ్ళాలి అంటే దీనికి సంబంధించిన మ్యాథమెటికల్ ఫంక్షన్ తెలియాలి కదా. సో టోటల్ 7 టపుల్స్ తీసుకుంటాం. దీస్ 7 టపుల్స్ రికగ్నైజ్డ్ ఫర్ ది ట్యూరింగ్ మిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ Q ఈజ్ ద ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. సేమ్ ఆల్రెడీ ఇప్పటి వరకు చూసిన ప్రతి దాంట్లో కూడా మనం Q అనేది కామన్గా తీసుకున్నాం. ఇక్కడ వచ్చిన అనదర్ థింగ్ వచ్చేసరికి T ఈజ్ ద టేప్ ఆల్ఫాబెట్. ఇక్కడ మనం దాన్నే ఒక సింబల్తో రిప్రజెంట్ చేసాం. సో దట్ ఈస్ రిప్రజెంట్ ఫర్ ది టేప్. అండ్ B ఈజ్ ఫర్ ద బ్లాంక్ సింబల్. Q0 ఈజ్ ద ఇనిషియల్ స్టేట్. ఇనిషియల్ స్టేట్ మీన్స్ మనం ఒక స్టేట్ డయాగ్రామ్ తీసుకునేటప్పుడు ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఒక స్టేట్ నుంచి స్టార్ట్ అవుతాం. దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇనిషియల్ స్టేట్. ఆ ఇనిషియల్ స్టేట్ మ్యాక్సిమం Q0 తీసుకుంటాం. అలానే Q0 తీసుకోవాలని ఏం లేదు, మనం ఏ స్టేట్ అయినా కూడా స్టార్టింగ్ స్టేట్ కింద తీసుకోవచ్చు. F ఈజ్ ద సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్. ఇక్కడ ఒకటే ఫైనల్ స్టేట్ అనేది రీచ్ అవ్వం, మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్కి రీచ్ అవ్వచ్చు. కాబట్టి ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్. నెక్స్ట్ డెల్టా ఈజ్ ద ట్రాన్సిషన్ ఫంక్షన్. సో వన్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి మనం ఒక వాల్యూతో ఏదైతే ట్రాన్సిషన్ జరుగుతుందో దట్ ఈస్ ద రిప్రజెంటెడ్ విత్ డెల్టా. సో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము ఒక స్టేట్ డయాగ్రామ్లో ఇన్ ట్యూరింగ్ మిషన్ అంటే, సో నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దట్ ఈస్ Q0 to Q1 హియర్ స్టార్టింగ్. దట్ ఈస్ Q0 ఈస్ ద స్టార్టింగ్ స్టేట్. ఎవ్రీ యారో ఈజ్ రిప్రజెంట్ వన్ ఇన్స్ట్రక్షన్. సో ఒక స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి మనం మూవ్ అయ్యేటప్పుడు ఏదైతే మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతామో దట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ యారో. అండ్ ఈ Q0 అండ్ Q1నే మనం ఇక్కడ స్టేట్ సెల్ కింద తీసుకుంటాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్స్. ఈ స్టేట్ సెల్ ఏం చేస్తుందంటే మిషన్ యొక్క డిఫరెంట్ స్టేట్స్ని రిప్రజెంట్ చేయడానికి ఈ స్టేట్ సెల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మనం యూజ్ చేసే ఈ సింబల్సే మనకి ఇన్పుట్ సింబల్స్. సో ఈ సింబల్స్తో మనం ట్రాన్స్ఫర్ అవుతూ లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవుతూ ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతాం. సో ఇన్ ట్యూరింగ్ మిషన్ దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. సో అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ట్యూరింగ్ మిషన్కి సంబంధించి ఈ పార్ట్స్ అనేవి ఎలా డివైడ్ అవుతుంది, మనం తీసుకున్న లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఎలా తీసుకుంటాం, ఇదంతా కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. జస్ట్ ఇప్పుడు నేను ఓన్లీ ఇంట్రడక్షన్ అనేది మీతో డిస్కస్ చేశాను. సో క్లియర్ కట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బట్ ఈ 7 టపుల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ.